హాయ్ వ్యూవర్స్, ఆమె డాక్టర్ కోలా. మరి ఫస్ట్ ఇయర్ ఏప్రిల్ 18కి అయిపోతుంది. మరి ఈ క్రమంలో ప్రతి ఒక్క డీఎల్ఈడి చదువుతున్న విద్యార్థులకు రికార్డ్ సబ్మిషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే మీరు సంవత్సరం మొత్తం చేసిన యాక్టివిటీస్ అన్నింటి కూడా రికార్డ్ సబ్మిషన్ రూపంలో చేయడం జరుగుతుంది. ముఖ్యంగా టీచర్ ట్రైనింగ్‌లో రికార్డ్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మరి రికార్డ్స్ ఎన్ని ఉన్నాయన్నది కూడా మనకు ఒక అవగాహన ఉండాలి. ఇంతకుముందు కూడా మనం ప్రీవియస్ వీడియోలో లాస్ట్ ఇయర్ వాళ్ళకి చెప్పడం జరిగింది. ఒకసారి చూసినట్టయితే మనం రికార్డ్స్ క్రమం చూద్దాం. మీరు డీఎల్ఈడీ కోర్స్ జాయిన్ అయినాక ఫస్ట్ మీరు వెళ్ళేది ప్రోగ్రామ్ ఏంటిదంటే స్కూల్ ఎక్స్‌పీరియన్స్ ప్రోగ్రామ్. సెప్ రికార్డ్ ఒకటంటాం. సో, ఫస్ట్ రికార్డ్ మీరు రాస్తారు. రైట్? సో, సెప్ రికార్డ్ ఒకటి. తర్వాతొచ్చేసి మనకు డీఎల్ఈడీలో 6 ఎక్స్‌టర్నల్ పేపర్స్, 4 ఇంటర్నల్స్ ఉంటాయి. ఓకేనా? 6 మెయిన్ పేపర్స్ ఏవైతే ఎగ్జామ్ రాస్తామో అదేవిధంగా 4 ఇంటర్నల్ పేపర్స్ ఉంటాయి. సో, వాటికి సంబంధించి అసైన్‌మెంట్స్ రాయాల్సుంటుంది. అసైన్‌మెంట్ రికార్డ్స్ 10. ఇవి కాకుండా ఈ 10 సబ్జెక్ట్స్‌లో కూడా ఫీల్డ్ బేస్డ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. వాటికి 10. సో, మనకు దాదాపు అసైన్‌మెంట్స్ యాస్ వెల్ యాస్ ఫీల్డ్ బేస్డ్ రికార్డ్స్ కలిపి 20 రికార్డ్స్ అవుతున్నాయి. తర్వాతొచ్చేసి యాక్షన్ రిసర్చ్ రికార్డ్. చర్యాత్మక పరిశోధన. ఇదొక రికార్డ్. అదేవిధంగా రిఫ్లెక్టివ్ జర్నల్. దానికి సంబంధించి కూడా నేను నా ప్రీవియస్ పోస్ట్‌లో పెట్టడం జరిగింది. యాక్షన్ రిసర్చ్ రికార్డ్ ఎలా రాయాలి? రిఫ్లెక్టివ్ జర్నల్ ఎలా రాయాలి? సీసీ రికార్డ్ ఎలా రాయాలి? అన్నది కూడా పెట్టాను. రైట్? సో, ఇవే కాకుండా మరి టీచింగ్ ప్రాక్టీస్ వెళ్ళిన తర్వాత ఏమేం రికార్డ్స్ రాయాలి? ముఖ్యంగా తీసుకున్నట్టయితే మరి ఫస్ట్ ఇయర్‌లో మనకుండేది తెలుగు యాస్ వెల్ యాస్ మ్యాథమెటిక్స్. 2 స్పెల్స్ వెళ్తున్నాం మనం. సేపు 10 రోజులు టీచింగ్ ప్రాక్టీస్ 1 20 డేస్, టీచింగ్ ప్రాక్టీస్ 2 20 డేస్ మొత్తం. సో, 40 డేస్ టీచింగ్ ప్రాక్టీస్ వెళ్తున్నాం కాబట్టి 2 ఫేజెస్‌లో వెళ్తున్నాం కాబట్టి టీపీ రికార్డ్, తెలుగు రికార్డ్ సంబంధించి తెలుగు టీపీ రికార్డ్ 2. రైట్? మ్యాథమెటిక్స్ టీపీ రికార్డ్ 2. రైట్? ఇవే కాకుండా ఆర్ట్ అండ్ కల్చర్, కళా విద్యకు సంబంధించి రికార్డ్స్ 2. రైట్? ఫిజికల్ ఎడ్యుకేషన్ రికార్డ్ 2. ఎందుకంటే 2 సార్లు వెళ్తున్నప్పుడు 2 సార్లు కూడా మనం ఈ క్లాసెస్ తీసుకుంటాం. ఆర్ట్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఫిజికల్ ఎడ్యుకేషన్ కావచ్చు. ఇవే కాకుండా అబ్జర్వేషన్ రికార్డ్స్. అంటే మీ మిత్రులు క్లాస్ చెప్తున్నప్పుడు మనం అబ్జర్వ్ చేసి రికార్డ్ రాస్తాం కదా! తెలుగు అబ్జర్వేషన్ రికార్డ్ వచ్చేసి ఫస్ట్ ఫేజ్ ఒకటి, సెకండ్ ఫేజ్ ఒకటి. సో, దాదాపు 2 రికార్డ్స్. మ్యాథమెటిక్స్ అబ్జర్వేషన్ రికార్డ్స్ 2. రైట్? ఇవే కాకుండా తెలుగు సంబంధించి సీసీ రికార్డ్ అంటే స్కోలాస్టిక్ అచీవ్‌మెంట్ రికార్డ్ అంటాం. ఇవి 2. ఎందుకంటే ఫస్ట్ మనం 20 డేస్ చెప్పినప్పుడు ఎగ్జామ్ పెడతాము. దానికి సంబంధించి సీసీ రికార్డ్ అంటాము. లేదా స్కోలాస్టిక్ అచీవ్‌మెంట్ రికార్డ్ అంటాము. అది 2. అదేవిధంగా మ్యాథమెటిక్స్ వచ్చేసి స్కోలాస్టిక్ అచీవ్‌మెంట్ రికార్డ్ 2. సో, మనం తీసుకున్నట్టయితే దాదాపు 38-40 మధ్యలో రికార్డ్స్ మనం సబ్మిట్ చేయాల్సుంటుంది. ఎందుకు చెప్తున్నాను రికార్డ్స్ గురించి అంటే, మరి మీరు డీఎల్ఈడీ ఎగ్జామ్స్ రాసే ముందు, అదేవిధంగా ఫైనల్ టీపీ చేసే ముందు ఈ రికార్డ్స్ అన్నీ సబ్మిషన్ కావాలి. ఈ రికార్డ్స్ బేస్డ్ మీదనే మీ ఇంటర్నల్ మార్క్స్ ఉంటాయి. సో, ప్రతి రికార్డ్‌కు మార్క్స్ ఉంటాయి. సో, ఈ రికార్డ్స్ అన్నీ మీరు సబ్మిట్ చేశారా లేదా అని చూసుకోండి. ఈ రికార్డ్స్ ఉన్నట్టయితేనే మీకు మార్క్స్ వేయడం జరుగుతుంది. సో, మీరందరూ కూడా నేను చెప్పిన రికార్డ్స్ అన్నీ కూడా ఫస్ట్ ఇయర్ అయిపోతుంది కాబట్టి 18థ్ లోపట మీ కన్సర్న్ కాలేజీలో సబ్మిట్ చేసినట్టయితే వాళ్ళు ఎవాల్యుయేషన్ చేసి ఆన్‌లైన్‌లో ఎప్పుడైతే గవర్నమెంట్ నుంచి డీజీ నుంచి వస్తుందో అప్పుడు మార్క్స్ ఎంట్రీ చేస్తారు. సో, దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థులందరూ కూడా ఈ రికార్డ్స్ అన్నీ కూడా మీ కన్సర్న్ కాలేజ్‌లో సబ్మిట్ చేయండి. తద్వారా ఇంటర్నల్ మార్క్స్ పోస్టింగ్ జరుగుతుంది. హోప్ థట్ దిస్ వీడియో విల్ బి యూజ్‌ఫుల్ ఫర్ యూ. సైనింగ్ ఆఫ్ డాక్టర్ కోలా. బై.